గా నిలబడి ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్ సరే మాట్లాడాలి. విష్ణు గారు కమింగ్ అప్ బిఫోర్ us with his first movie as a director, ladies and gentlemen. ఈ అప్పుడలా ఇప్పుడు ఇలా ఆడియో లాంచ్ ఆహ్వానాన్ని గౌరవించి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు మా గురువు గారు కోడి రామకృష్ణ గారి ఆశీర్వాదంతో మా కోడి రామకృష్ణ గారి అనే యూనివర్సిటీలో నన్ను ఎంటర్ చేసింది మా బ్రదర్ ఒకతను ఉన్నాడు, ఈశ్వర్ గారు. అతనికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా బ్యాక్ అంటే ఈ సినిమాకి హార్ట్ కృతజ్ఞత అనే పాయింట్ మీద ఈ సినిమా మొత్తం రన్ అవుతుంటుంది. దాని చుట్టూ ఈ క్యారెక్టర్లన్నీ నడుస్తుంటాయి. ఈ రోజుల్లో కృతజ్ఞతగా ఉన్న వ్యక్తులు చాలా తక్కువ. కృతజ్ఞత అనే దాన్ని చాలామంది మర్చిపోయారు. మేము గుర్తు చేస్తున్నాం ఈ సినిమా ద్వారా. మీ అందరికీ నచ్చుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ ఆడియో ఫంక్షన్ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన మా కోరి రామకృష్ణ గారు నేను జస్ట్ పిలవంగానే ఆయన వచ్చి నాకు రిలీజ్కి ముందే ఈ ఆడియో ఫంక్షన్లోనే నాకు సక్సెస్ని నా నెత్తి మీద పెట్టినట్టుగా ఉంది నాకు ఇవాళ. నిజంగా మా గురువు గారికి ఎప్పుడు నేను కృతజ్ఞుడిని. అలాగే ఇక్కడ విచ్చేసిన చాలామంది డైరెక్టర్లు, హీరోలు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే సినిమాలో నటించిన పెద్దలు నరేష్ గారు అతను చెప్పారు సార్ ఇందాక, నేను సెకండ్ ఇన్నింగ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను సక్సెస్ కొడుతున్నాను, కంటిన్యూస్గా సెకండ్ ఫిల్మ్ అయింది, ఇది థర్డ్ ఫిల్మ్ అనేసి. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాదు, ఆయన మా లొకేషన్లో మా యూనిట్లో ఆయన అందరికంటే కుర్రాడు, అంత ఎనర్జెటిక్గా ఉంటారు. నిజంగా అంత పెద్దవాళ్ళతో వర్క్ చేయడం నిజంగా మాకు గ్రేట్ ఫీలింగ్ ఇచ్చింది. అలాగే సుమన్ గారు గురించి, ఈ సుమన్ గారు మెయిన్ కథ సుమన్ గారి మీదనే రన్ అవుతూ ఉంటుంది. చూస్తే మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అది రివీల్ చేయకూడదు. సుమన్ గారిది కూడా చాలా బాగా వచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే హీరోయిన్స్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎనర్జీ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, నాకు కావాల్సింది సింపుల్గా ఇచ్చేసి నన్ను చాలా ఈరోజు గర్వంగా నిలబడుకున్నాను అంటే వాళ్ళు ఇచ్చిన యాక్షన్. నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి. హర్షిక పూనచాని, సూర్యతేజ, కన్నా ఏం చెప్పినా యాక్చువల్గా కెమెరామెన్లు కొంచెం ఇబ్బంది పెడుతుంటారు అందరు డైరెక్టర్ని. కన్నాకి నేను చెప్పిన షార్ట్ చెప్పినట్టు వితిన్ 10 minutesలో నాకు ఇచ్చాడంటే నిజంగా కన్నాకి చాలా థ్యాంక్స్. లాస్ట్ ఫైనల్ ఈ కథకి కారకుడు బ్రహ్మారెడ్డికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీటికి అన్నిటికీ కారణం మనం ఇందరము ఇక్కడికి వెయిట్ చేసి ఈ వేదిక మీద మనం ఇంత గర్వంగా మాట్లాడుకోగలుగుతున్నాం, ఈ వేది మీదకి ఇంతమందిని తీసుకురాగలిగినాడు, ఇంతమంది గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం, ఇంత చూపించాడు, రేపు పొద్దున్న సినిమాలో అదంతా కనపడుతుంది మనకి. దానికి కారకుడు మా ప్రదీప్ జంప గారు. నాకు డైరెక్టర్ అనే ఫస్ట్ ట్యాగ్ని మా ప్రదీప్ జంప గారి ద్వారా నేను వేసుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే సార్ ఈ సినిమాకి ఖర్చు చాలే నాకు సరిపోతుందంటే, ఎందుకు విష్ణు ఏం కాంప్రమైజ్ అవుతున్నాడా అంటాడు ఫస్ట్ డైలాగ్. లేదండి చాలా ఎనఫ్ అంటే, నిజమా, కరెక్టా, నువ్వు గర్వంగా చెప్తున్నావా, నీకు కాన్ఫిడెంట్గానే చెప్తున్నావా, మళ్ళీ కాదు కదా అట్లా ఇట్లా. లేదు సార్ నాకు ఇది సీన్కి ఇంత రిక్వైర్మెంట్ చాలంటే దానికన్నా కొంచెం ఎక్కువే పంపించేటాడు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ చాలా అరుదైన కొంతమందికి డైరెక్టర్లకే దొరుకుతారు. నాకు ఫస్ట్ సినిమాకి మా ప్రొడ్యూసర్ దొరకడం నిజంగా అదృష్టం. చాలా థ్యాంక్స్ అండి ప్రదీప్ కుమార్ గారికి, చాలా థ్యాంక్స్. ఇంకా ఫైట్స్ రామ్ సుంకర గారు చాలా బాగా చేశారు, చాలా థ్యాంక్స్ అండి. నా ఫస్ట్ సినిమాకి నన్ను కొత్తవాడు ఏదో చేయాలన్నట్టు కాకుండా నాకు మంచి ఫైట్స్ చేయించారు మా హీరో దగ్గర, చాలా థ్యాంక్స్. ఇంకా ఈరోజు హీరో సునీల్ కాశ్యప్, మ్యూజిక్ డైరెక్టర్. సునీల్ కాశ్యప్ గారికి నేను నిజంగా రుణపడి ఉన్నానని చెప్పాలి, ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చినందుకు. చాలా థ్యాంక్స్ భయ్య, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే చైతు, లిరిక్ రైటర్ చైతు,
చైతు లేడు. చైతుకి కూడా థ్యాంక్స్ అండి, సింగిల్ కార్డ్ రాశాడు, చాలా బాగా రాశాడు. మీరు వినింటారు, మీకు కూడా నచ్చుంటాయని ఆశిస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇంతసేపు వెయిట్ చేసి మా గురించి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ గుడ్ నైట్. సక్సెస్ పార్టీలో నిజంగా మళ్ళీ ఇంతకంటే గ్రాండ్గా కలుస్తామని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను.